హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా ఎవ్రీ సాటర్డే ఇంట్రాడేకి సంబంధించిన ఒక స్ట్రాటజీని డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఆర్ ఇండికేటర్ మీద ఒక ఇంట్రాడే స్ట్రాటజీ అనేది డిస్కషన్ చేద్దాం. మనం సిపిఆర్ ఇండికేటర్లో ఒక 7 to 8 స్ట్రాటజీస్ అయితే డిస్కషన్ చేసుకున్నాం. హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లోయర్ వాల్యూ సిపిఆర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం. నారో సిపిఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వర్జిన్ సిపిఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేదా వైడ్ సిపిఆర్ ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ఒక 7 to 8 స్ట్రాటజీస్ అయితే మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు ట్రేడ్స్ అనేటివి కన్ఫర్మేషన్గా రావు. అంటే ఆ 7-8 స్ట్రాటజీస్లో అప్పుడు వాడినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇంకా కొన్ని ట్రేడ్స్ అనేటివి మనం అంటే డిసిషన్ తీసుకోలేకపోతుంటాం. ఐదర్ ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతూ ఉంటాయి. మరి బై సైడ్ వెళ్ళాలంటే వైడ్ సిపిఆర్ ఉంటుంది, లేదా నారో సిపిఆర్ ఉంటుంది. నారో సిపిఆర్ ఉన్నప్పుడు మనం ప్రీవియస్ డే హై కానీ ఆర్ కానీ బ్రేక్ అవుతానే మనం బై తీసుకోవాలి. అట్లాంటి సందర్భాల్లో కొన్ని ట్రేడ్స్ అనేటివి దొరకవు. సిపిఆర్ పైన ఉన్నప్పటికీ కూడా ఎటు సైడ్ మూవ్ అంటే అది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే ఒక డైలమాలో ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీని వాడినప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ రావడానికైతే అవకాశం ఉంటుంది. కొంచెం రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా కూడా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అందుకే నేను రిస్క్ టు రివార్డ్ తక్కువ ఉంది కాబట్టి ఈ స్ట్రాటజీని లాస్ట్కు డిస్కషన్ చేస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ సిపిఆర్ స్ట్రాటజీస్ అన్నీ ఇదే లాస్ట్ స్ట్రాటజీ సిపిఆర్లో. నెక్స్ట్ అప్కమింగ్ సాటర్డేస్ మనం క్యామరిల్లా స్ట్రాటజీస్ గురించి డిస్కషన్ చేద్దాం. అది ఇంకా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ క్యామరిల్లా స్ట్రాటజీ కానీ లేదా సిపిఆర్ ఇండికేటర్ కానీ ఈ రెండు మనం వేసుకున్నట్టయితే అంటే ఇంట్రాడేలో వాడుకున్నట్టయితే మనకు ఇంకా ప్రాబబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఈ స్ట్రాటజీ అందరికీ తెలుసు, మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ. మూవింగ్ యావరేజెస్ అంటే ప్రతి బిగినర్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ట్రేడర్, ఎవ్రీ ఇన్వెస్టర్ ఖచ్చితంగా మూవింగ్ యావరేజెస్ మీదనే ఎక్కువ మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సింపుల్ స్ట్రాటజీ, ఏం లేదు. మనం ఈ రెడ్ కలర్ లైన్ అనేది 200 EMA, బ్లూ కలర్ అనేది 20 EMA. ఎప్పుడైతే దీని 20 EMA 200ను బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో మనం ఈ క్లౌడ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీలలో అలా వాటిలలో డిస్కషన్ చేసుకున్నట్టు ఒకవేళ ఇలా వచ్చి ప్రైజెస్ అనేవి ఈ 20 EMA కిందలో ట్రేడ్ అవుతూ ఉంటే అది డౌన్ ట్రెండ్ను చూపెడుతుంది. అలాగే ఒకవేళ ఇలా 20 EMA అనేది 200ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చి ప్రైజెస్ అనేవి వీటి మైన ట్రేడ్ అవుతూ ఉంటే మనకు అప్ సైడ్ ఉండడానికి అంటే బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంట్రాడేలో మనం ఒకసారి ఈ చార్ట్స్ మీద చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడైనా ప్రైజెస్ అనేవి 200 EMA కింద ఉంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రైజెస్ అనేవి 200 EMA ఉంటే పైన ఉంటే అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ వెల్ నోన్ స్ట్రాటజీ. మనకు ఇంకా 20 SMA కింద ఉంటే ఇంకా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 20 EMA అనేది 200 EMA పైన ఉంటే, ప్రైజెస్ అనేవి 20 EMA పైన ఉంటే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. అలాగే ఈ ప్రైజెస్ అనేవి ఈ ఇన్ బిట్వీన్లో ఈ 200కు 20 EMAకి మధ్యలో ఉన్నప్పుడు అంటే ఒకవేళ వీటి మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం. అంటే ఇక్కడ ప్రైజెస్ అనేవి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం షార్టింగ్ ఆపర్చునిటీ చూసి మన యొక్క టార్గెట్ అనేది ఈ SMA అవుతుంది, అదే EMA అవుతుంది. లేదా ఇక్కడ ఉన్నదనుకోండి, ఇక్కడ చూసినప్పుడు మన టార్గెట్ ఈ 20 EMA అవుతుంది. ఇలా మనం దీన్ని ఇంకా చార్ట్ మీద వేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు సైడ్ వేస్ ఉన్నప్పుడు కానీ ఒక డిసిషన్ తీసుకోలేప్పుడు కానీ ఈ EMAs మనం యాడ్ చేసుకున్నట్టయితే మనకు కన్ఫర్మేషన్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. 18th రోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను చూడండి. ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సిపిఆర్ అనేది మనకు నిన్నటి రోజు అంటే 17th రోజు పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం వెయిట్ చేసినాం. కానీ ప్రైజెస్ అనేవి ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతున్నాయి. మరి ట్రేడ్ ఎలా తీసుకోవాలి? ఐదర్ మనకు బై సైడ్ వెళ్తుందా, ఆల్రెడీ ఓపెన్ అవుడే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మరి ఇంకా పైకి వెళ్తుందా అని ఒక సందిగ్ధాలు ఉంటావు. సరే ఒకవేళ ఎక్కడైనా మరి సిపిఆర్ పైన ఉంటున్నాయి, మళ్ళీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి డైలామా పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి? నార్మల్ కేసులలో మనం ఏదైతే
నార్మల్ స్ట్రాటజీస్ అయితే ఏవైతే చెప్పుకున్నామో సిపిఆర్లో అవన్నీ అప్లికేబుల్ అవుతాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం డిసిజన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే బై సైడ్ వెళ్ళాలా సెల్ సైడ్ వెళ్ళాలా కన్ఫర్మేషన్ రానప్పుడు మనం ఏదైతే ఈ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇంత గ్యాప్ ఓపెన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందని ఒక డైలమా ఉంటుంది. సరే, సిపిఆర్ పైన ఉంటున్నది, లేదా డౌన్ సైడ్ తీసుకుందామంటే ఏమో ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఉంటున్నాం. ఎలా ట్రేడ్ తీసుకుంటాం? తీసుకోలేం. ఇట్లాంటప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఇండికేటర్ను యూజ్ చేసామనుకోండి, ఈ 20 ఈఎంఏ కానీ 200 ఈఎంఏ కానీ మనం యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ప్రైజెస్ అనేటివి సిపిఆర్ పైనే ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయి? 200 డే మూవింగ్ యావరేజ్ కిందనే ఉన్నాయి. 200 డే ఈ రెడ్ లైన్ కింద ఉన్నాయి. కాబట్టి ఇది డౌన్ ట్రెండ్. ఎక్కడ డౌన్? మరి ఎక్కడ తీసుకోవాలి? మన ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడైతే ఈ 20 SMAను బ్రేక్అవుట్ వస్తే అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 20 SMAను బ్రేక్అవుట్ వస్తుంది. బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ రావడం జరిగింది. దీని లో కింద మనం ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఈ క్యాండిల్ యొక్క లో కింద మనం ట్రేడ్ తీసుకుంటే, లేదా దీని సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేసినప్పటికీ దీని లో కింద తీసుకుంటే మనకు డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ సిపిఆర్ లోపల ఉన్నాయి. ఈ సిపిఆర్ లోపల ఉంటే మనకు సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇది మనం ఇండిసిజన్, అంటే మనం ఎటు సైడ్ వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఈఎంఎల్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, ఇన్ కేసు ఇక్కడ మనం షార్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. మళ్ళీ మన స్టాప్ లాస్ ఏదవుతుంది? ఈ 200 డే ఈఎంఏ కానీ లేదా స్వింగ్ హై కానీ ఏది ముందైతే అది, ఇదైతే ఇది, లేదంటే ఇది, వీటిని మనం స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకుంటూ దీనికి 1:1.5 వేసుకోండి. మరి 1:2 అంటే కొంచెం కష్టమవుతుంది. 1:1.5 వేసుకుంటే మనకు ఈజీగా రావడానికైతే అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటే మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇలా ఎప్పుడైనా ఇండిసిజన్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఇది నార్మల్ సిచ్యువేషన్లలో పెద్దగా ఏమీ యూజ్ఫుల్ కాదు. ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క 8th రోజు చార్ట్ను చూడండి. 8th రోజు చార్ట్ను చూసినప్పుడు మనకు ప్రైజెస్ అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. కానీ 200 డే ఈఎంఏ పైన ట్రేడ్ అవుతున్నాయి. కానీ 20 ఈఎంఏ ఎక్కడ ఉంది? 200 డే కిందనే ఉన్నది ప్రజెంటు. అంటే ఈ 8th రోజు స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ 15 minutes కానీ ఇక్కడ దీని కిందనే ఉన్నది. కాబట్టి మనం బై సైడ్ వెళ్ళడానికి కొంచెం తటపటాయిస్తాం. సరే, ఎనీహౌ ఒకవేళ బై సైడ్ వెళ్ళినాం అనుకుందాం, మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఇది నారో సిపిఆర్ ఉంది, R1 బ్రేక్అవుట్ అయింది, సో వెళ్ళినాం. ఇది ఎంత దూరం? ఓన్లీ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ ఉంది చూడండి. వర్జిన్ సిపిఆర్ దగ్గర అంతకుముందు రోజు ఈ సిపిఆర్ని టచ్ కాలేవు, కాబట్టి ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ సెల్ సైడ్ రావడం జరిగింది. ఇది వర్జిన్ సిపిఆర్ ఉంది చూడండి. ఇక్కడ 5th రోజు వర్జిన్ సిపిఆర్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్స్కు ప్రైజెస్ అనేవి రావడం జరిగిందో అక్కడ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చినాయి. కానీ మనం ఈ ఇండికేటర్ను ఇంకా ఈ ఎస్ఎంఏని వాడుకోవడం వల్ల ఇంకా కన్ఫామ్గా డౌన్ ట్రెండ్ వెళ్తుందని చెప్పొచ్చు. ఎక్కడి వరకు వెళ్తుంది? ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి మనకు ఈ 20 SMA కింద క్లోజ్ అయినాయి అనుకోండి, అంటే 20 SMA అనేది 200 SMA కింద ఉండే, SMA అంటున్నాను, ఈఎంఏ, ఈ 20 EMA కింద క్లోజ్ కావాలి. 20 EMA కింద క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మనకు మన యొక్క స్టాప్ లాస్ ఏమవుతుంది? ఇమీడియట్గా ఇక్కడ ఒకవేళ ట్రేడ్ మిస్ అయినా కూడా ఇక్కడ మనకు అవకాశం అయితే లభించింది. ఇది మన యొక్క దీనికి 1:1.5 ఈజీగా ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు, మనం ఇండిసిషన్ ఉన్నప్పుడు, లేదా ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నప్పుడు, లేదా సైడ్ వేస్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఈ ఎస్ఎంఏలు అంటే ఈఎంఏలు వాడుకున్నట్టయితే, ఈఎంఏలు మనం యాడ్ చేసినట్టయితే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది రావడానికైతే అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదే 5th రోజు మనం చూసినప్పుడు ఇది ఆల్రెడీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మనకు ఆల్రెడీ ఓపెన్ అవడే ప్రీవియస్ డే లోను S1 కింద ఓపెన్ అయింది. కాబట్టి మనం ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. మన టార్గెట్ ఏంటిది? S2 అవుతుంది. ఎంత అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోండి, ఇక్కడ రివార్డ్ అనేది ఎంత చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనం ట్రేడ్ తీసుకోము. ఇట్లాంటి సందర్భాల్లో ఎవరు ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే రివార్డ్ అనేది చాలా తక్కువగా ఉంది, రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి తీసుకోము. మరి ఎప్పుడు తీసుకోవాలి ట్రేడు? ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఈ ఈఎంఐలను మనం యాడ్ చేసుకున్నట్టయితే 200 డే ఈఎంఐ కింద
20 ఈఎంఏ ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వచ్చినాయి. ఎక్కడికి పుల్ బ్యాక్ వచ్చినాయి? 20 ఈఎంఏ దగ్గరికి పుల్ బ్యాక్ వచ్చినాయి. ఈ పర్టికులర్గా ఈ ట్రేడ్లో ఈ క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఎంట్రీ అనేది ఇది అవుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది, స్వింగ్లో అవుతుంది. ఏదైతే ఆ డేలో ఉన్న స్వింగ్లో అవుతుందో అక్కడికి రావడం అనేది జరిగింది. ఇది మన యొక్క రిస్క్. రివార్డ్ అనేది ఆటోమేటిక్గా 1:1.5 అనేది ఇంకా మోర్ దెన్ 1:1.5 కంటే పైనే రావడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇండికేషన్ ఉన్నప్పుడు, అంటే గ్యాప్ అప్, హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు లేదా సైడ్ వేస్ ఉన్నప్పుడు ఈ ఈఎంఐలను మనం సిపిఆర్ మీద యాడ్ చేసుకున్నట్టయితే మనకు ట్రేడ్ తీసుకోవడానికి ఒక సిగ్నల్ దొరుకుతుంది. అలాగే కన్ఫర్మేషన్స్ కూడా మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. మార్చ్ 1 రోజు బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మనకు ఆల్రెడీ ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ట్రేడ్ అవుతున్నాయి. మరి మనం ఒకవేళ ఇది సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ R1 బ్రేక్అవుట్ అనేది రావడానికి బ్రేక్అవుట్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ R1 పైన మరి ఎక్కడ తీసుకోవాలి ట్రేడు? అలాంటి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మనకు ప్రైజెస్ అనేవి 200 డే ఈఎంఏ కింద ట్రేడ్ అవుతున్నాయి. 200 డే ఈఎంఏ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ తీసుకోవాలి? 200 డే ఈఎంఏ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఉంటున్నాయి. సో మనం సెల్ సిగ్నల్ కోసం ఎక్కడ చూడాలి? ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి ఈ 20 ఈఎంఏని బ్రేక్అవుట్ చేస్తాయో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి దీని లో నుంచి మనం ట్రేడ్ చేసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది? స్టాప్ లాస్ అనేది ఈ లైన్ అనేది అవుతుంది. కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1.5 కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా మనం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అంటే సైడ్ వేస్లో ఉండి డిసిజన్ తీసుకోలేనప్పుడు మనకు ఏదైతే స్ట్రాటజీలు డిస్కషన్ చేసుకున్నామో ఆ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ ట్రేడు వేసుకోలేకపోయినప్పుడు లాస్ట్ ఒకసారి ఈ ఈఎంఎస్ను మీరు యాడ్ చేసుకొని చూడండి, మీకు ఒక ట్రేడు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా కన్ఫర్మేషన్ ట్రేడ్ వస్తేనే ట్రేడు చేయాలి. 20 ఈఎంఏ కింద క్లోజ్ అయితేనే ట్రేడ్ చేయాలి, లేదా 20 ఈఎంఏ పైన క్లోజ్ అయితేనే చేయాలి బై సైడ్. ఇలా ట్రేడ్స్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఒకసారి కొన్ని బై సైడ్ కూడా చూద్దాం. బై సైడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో 12th ఫిబ్రవరి రోజు చార్ట్ చూసినట్టయితే మనకు ఎస్టర్డే సిపిఆర్ తోటి కరెంట్ డే సిపిఆర్ను పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ సిపిఆర్ ఉంది కాబట్టి వ్యూ అనేది బేరిష్ ఉంటుంది. కానీ ప్రైజెస్ అనేవి పైన ట్రేడ్ అవుతున్నాయి. ప్రైజెస్ అనేవి పైన ట్రేడ్ అవుతుంటే మనం బై సైడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయింది, సెకండ్ క్యాండిల్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ చూసిన తర్వాత మన యొక్క వ్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుందేమో అని చెప్పి మనలో ఒక భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ట్రేడ్ తీసుకోలేము, ఇండిసిషన్గా ఉంటాం. అట్లాంటప్పుడు చివరిగా మన యొక్క ఎలాంటి స్ట్రాటజీ, అంటే సిపిఆర్లో డిస్కషన్ చేసిన స్ట్రాటజీలు ఏవి మనకు సిగ్నల్స్ ఇస్తలేవు. అలాంటప్పుడు ఈ లాస్ట్ ఫైనల్గా ఈఎంఎస్ను మనం యాడ్ చేసుకున్నట్టయితే, ఈఎంఎస్ను మనం ఇండికేటర్గా వాడినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 200 డే ఈఎంఐను బ్రేక్అవుట్ చేసుకుంటూ వచ్చేసింది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈజీగా మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. అంతేగా, ఇదే కదా మన క్లోజింగ్ క్యాండిల్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈజీగా రావడం అనేది జరిగింది. దీనికి 1:1.5 అనేది రావడం అనేది జరిగింది. ఇలా మనకు ఎప్పుడైతే ఇండిషన్ ఉన్నప్పుడు ఇది ఈఎంఎస్ను వాడుకున్నట్టయితే మనకు డెఫినెట్గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో 4th ఫిబ్రవరి చార్ట్ను చూడండి. చూసినప్పుడు మనకు ఈ సిపిఆర్ ఎస్టర్డే సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు మన వ్యూ అనేది బుల్లిష్. ఓకే, మరి క్యాండిల్స్ అనేటివి ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి? కింద ట్రేడ్ అవుతుంది. ఎక్కడ? సిపిఆర్ కింద ట్రేడ్ అవుతుంది. సిపిఆర్ కింద ట్రేడ్ అవుతున్నట్టయితే మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు, ఎవరైతే ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సిపిఆర్ అనే ప్లేలిస్ట్లో ఉన్న ఆ 7 to 8 స్ట్రాటజీస్ అన్నీ చూడండి. చూస్తే మీకు ఇంట్రాడేలో మీ యొక్క అక్యురేసీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. మీరు సిపిఆర్ మీద ప్రతిరోజు ఈ చెప్పిన 7 to 8 స్ట్రాటజీస్లలో ఏదో ఒక స్ట్రాటజీ అప్లికేబుల్ అవుతుంది. మనం ఖచ్చితంగా అంటే
అది ఏ స్ట్రాటజీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు పదే పదే ఒకసారి ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సరే, అయినప్పటికీ ఇక్కడ సిగ్నల్ రాలేదు, హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది, ప్రైజెస్ అనేవి ఇది ఇక్కడికి ట్రేడ్ అవుతున్నాయి. మరి రివర్సల్ ట్రేడ్ కోసం మనం చూడాలి. రివర్సల్ ట్రేడ్ కోసం చూస్తే రివర్సల్ ఎక్కడా లేదు. ఇది బుల్లిష్ అంటే ఇవన్నీ ఇది బయింగ్ టేలే. ఇక్కడ రివర్సల్ ట్రేడ్ ఎక్కడ రాలేదు. కాబట్టి ఏం చేయాలి? మరి చివరిగా ఏం చేస్తాం? చివరిసారిగా ఒకసారి ఈఎంఎస్ను యాడ్ చేస్తాం. ఈఎంఎస్ యాడ్ చేసినప్పుడు 200 డే మూవింగ్ యావరేజెస్ పైన ప్రైజెస్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిషు ఎప్పుడైతే 20 ఈఎంఏను దాటి బ్రేక్అవుట్ అవుతుందో, 20 ఈఎంఏని ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. దీనిపైన మన యొక్క ఎంట్రీ, మన యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది? మరి 200 డే ఈఎంఐ పెట్టుకుంటే చాలా దూరం ఉంటుంది. కాబట్టి స్వింగ్ లో ఇది ఇక్కడ మన యొక్క లో ఇది. కాబట్టి ఇది మన యొక్క స్టాప్ లాస్. దీనికి 1:1.5 ఈజీగా రావడం అయితే జరిగింది. ఇట్లా ఎప్పుడైతే మనకు కొంచెం ఇండిసిజన్ అంటే తీసుకోలేము, బై సైడ్ వెళ్ళాలా సెడ్ సైడ్ వెళ్ళాలా అని వచ్చినప్పుడు చివరి ప్రయత్నంగా దీన్ని వేచి చూడండి. మీకు ఒక అవకాశం అయితే లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ రిస్క్ అనేది 1:1.5 అని చెప్తున్నాను. మనం మిగతా స్ట్రాటజీలలో 1:1-2 ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ కొంచెం తక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే 20 ఈఎంఏ ఒకసారి బై సైడ్ వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా 20 ఈఎంఏ పైన ఏదైనా ఒక క్యాండిల్ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే బై సైడ్ వెళ్ళాలి. సెల్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా 20 ఈఎంఏ కింద ఏదైనా ఒక బెరిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సెల్ సైడ్ వెళ్ళాలి. కానీ ఈ 20 ఈఎంఏ ఒకవేళ బై సైడ్ వెళ్ళాలన్నప్పుడు 20 ఈఎంఏ ఎక్కడ ఉండాలి? 200 డే ఈఎంఏ అంటే 200 ఈఎంఏ పైన ఉండాలి. సెల్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు ఈ 20 ఈఎంఏ అనేది 200 ఈఎంఏ కింద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా మీరు ట్రేడ్స్ వేసుకుంటే, అంటే ఎప్పుడైనా ఇండిషన్ ఉన్నప్పుడు, సైడ్ వేస్ ఉన్నప్పుడు, చివరి ప్రయత్నంగా ఈ ఇండికేటర్ను అంటే ఈ ఈఎంఏలను వాడి చూడండి. మీకు ట్రేడ్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదో ఎమోషన్లో ఏదో ట్రేడ్ వేసుకునే బదులు ఇలాంటి కన్ఫర్మేషన్ సిగ్నల్ ద్వారా ట్రేడ్ వేసుకుంటే మీకు లాస్ రాకుండా, కనీసం హై రిటర్న్స్ రాకుండా కూడా ఓ నామినల్ ప్రాఫిట్ తోటి మీరు ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సిపిఆర్ ఇండికేటర్ మీద ఈ రోజుతో మనకు స్ట్రాటజీస్లన్నీ కంప్లీట్ అయినట్టు. ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ సాటర్డే నుంచి క్యామరిల్లా ఇండికేటర్ గురించి డిస్కషన్ చేస్తాను. అది సేమ్ సిపిఆర్ ఇండికేటర్ లాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్స్ రావడం కోసం, ముఖ్యంగా కొత్తగా అంటే బిగినర్స్ ఎలా ట్రేడ్ వేసుకోవాలి, ఈ ఇంట్రాడే చేసినప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ట్రేడ్ వేసుకోవాలన్నప్పుడు మనం ఈ క్యామరిల్లా ఇండికేటర్ను వాడతాం. ఆ స్ట్రాటజీ నెక్స్ట్ సాటర్డే నుంచి మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ, ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.